చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వరదలు ఉధృతమయ్యాయి. పలు ప్రాంతాలు జలమయం కాగా వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా బాధితులకు అండగా నిలిచేందుకు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. వరదలతో విలవిల్లాడుతున్న అస్సాంకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కీలక సాయం ప్రకటించారు. రాష్ట్ర పునరావాసం, వరద బాధితుల సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు 11 కోట్ల రూపాయల విరాళం అందించారు. ఈ సందర్భంగా అస్సాం ప్రజలకు అండగా నిలిచిన గౌతమ్ అదానీకి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే అస్సాంలో భారీ వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరదల కారణంగా ఇప్పటి వరకు 80 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం. సహాయక బృందాలు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసినప్పటికీ పలు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఇంకా నెలకొనలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సిజేపీ నిరసనల్లో ప్రధాని